నమస్కారం. యోగ పరిచయ కార్యక్రమానికి ఈ 9వ రోజున మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అభ్యాసాన్ని ప్రారంభించే ముందు ప్రార్థనతో మొదలుపెడదాము. అందరికీ తెలియచేయడమేమనగా, ఏదైనా జ్ఞానాత్మక ఆసనంలో పద్మాసనం, అర్ధపద్మాసనం లేదా సుఖాసనంలో కూర్చోండి. 2 చేతులను ఇప్పుడు కలపండి. మీ 2 కళ్లను విశ్రాంతిగా ముయ్యండి. ఒకసారి ఓంకారం యొక్క ఉచ్చారణ మీరందరూ మీ ప్రార్థనలో ప్రారంభించండి. సంగచ్ఛద్వం సంవదధ్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానా ఉపాసతే సంజానానా ఉపాసతే. నెమ్మదిగా 2 చేతులను 2 కళ్లపై పెట్టండి. కళ్లను తెరుస్తూనే సామాన్య స్థితిలోకి రండి. ఇప్పుడు మనం చాలన క్రియ యొక్క అభ్యాసాన్ని ప్రారంభిద్దాం. చాలన క్రియ మన శరీరాన్ని చాలా శాంతంగా ఉంచుతుంది. చాలన క్రియ యొక్క అభ్యాసం కోసం మీ స్థానంలో నించోండి. గ్రీవాచాలన్ యొక్క అభ్యాసం గుర్తుపెట్టుకోండి. ఎవరికైతే మెడ సమస్య ఉంటుందో, అది ఎవరైనా ఒక దర్శకుడి మార్గంలోనే మీరు ఈ అభ్యాసాన్ని చేయాలి. గ్రీవచాలన్ యొక్క ప్రథమ అభ్యాసంలో తలను ముందుకు మరియు వెనుకకు వంచాలి. సామాన్య స్థితిలో నించోండి. 2 కాళ్ల మధ్య 1 లేదా 2 ఇంచుల దూరాన్ని పెంచండి. 2 చేతులు శరీరానికి పక్కన వైపు ఉండాలి. చాలన క్రియ యొక్క అభ్యాసం కోసం 2 చేతులను నడుము దగ్గర పెట్టండి. శ్వాస పీల్చుకుంటూ, శ్వాస వదులుతూ మీ గడ్డాన్ని మీ కంఠం దగ్గర పెట్టాలి. శ్వాస పీల్చుకుంటూ మధ్యస్థితిలోకి మెడను తీసుకొని రండి. శ్వాస వదులుతూ వెనుక వైపు మెడను వంచుతూ ఉండండి. శ్వాస పీల్చుకుంటూ మెడను మధ్యస్థాయికి తీసుకుని రండి. శ్వాస వదులుతూ మెడను ముందు వైపుకు వంచుతూ ఉండండి. శ్వాస పీల్చుకుంటూ మెడను మధ్యస్థాయికి తీసుకొని రండి. ఇప్పుడు శ్వాసను వదులుతూ మెడను వెనుక వైపు తీసుకుని వెళ్తూ ఉండండి. శ్వాస పీల్చుకుంటూ మెడను మధ్యస్థాయికి తీసుకొని రండి. ఇప్పుడు ద్వితీయ అభ్యాసము. మెడను కుడివైపు మరియు ఎడంవైపు వంచే అభ్యాసమిది. దీనికోసం శ్వాస పీల్చుకోండి. శ్వాస వదులుతూ మెడను కుడివైపుకు వంచండి. శ్వాస పీల్చుకుంటూ మెడను మధ్యస్థాయి స్థితికి తీసుకుని రండి. శ్వాస వదులుతూ మెడను ఎడమవైపు తీసుకుని వెళ్ళండి. శ్వాస పీల్చుకుంటూ మెడను మధ్యస్థాయి స్థితికి తీసుకుని రండి. మెల్లగా శ్వాసను వదులుతూ మెడను కుడివైపుకు తీసుకుని వెళ్ళండి. శ్వాస పీల్చుకుంటూ మీ మధ్యస్థాయి స్థితికి తీసుకుని రండి. శ్వాస వదులుతూ ఎడమవైపు మీ మెడను తీసుకుని వెళ్ళండి. శ్వాస పీల్చుకుంటూ మెడను సామాన్య స్థితికి తీసుకొని రండి. ఇప్పుడు మనము తృతీయ అభ్యాసం చేద్దాం. మెడను కుడివైపు మరియు ఎడంవైపు తిప్పే అభ్యాసమిది. దానికోసం మీరు శ్వాసను పీల్చుకొని శ్వాస వదులుతూ మెడను కుడివైపుకు తిప్పండి. శ్వాస పీల్చుకుంటూ మెడను మధ్యస్థాయి స్థితికి తీసుకుని రండి. శ్వాస వదులుతూ
తిరిగి మెడని ఎడమవైపుకు తీసుకుని వెళ్ళండి. శ్వాస పీల్చుకుంటూ మధ్యస్థాయి స్థితికి మీ మెడను తీసుకొని రండి. శ్వాస వదులుతూ కుడివైపుకు మీ మెడను తీసుకొని వెళ్ళండి. శ్వాస పీల్చుకుంటూ మధ్యస్థాయి స్థితికి మీ మెడను తీసుకొని రండి. శ్వాస వదులుతూ ఎడమవైపుకు మీ మెడను తిప్పండి. శ్వాస పీల్చుకుంటూ తిరిగి సామాన్య స్థితికి తీసుకొని రండి. గ్రీవ సంచాలనం యొక్క అభ్యాసము. గ్రీవ సంచాలన అభ్యాసం కోసం మీ గడ్డాన్ని కంఠం దగ్గర పెట్టాలి. శ్వాస పీల్చుకుంటూ మీ మెడను కుడివైపు తిప్పుతూ అలానే తీసుకుని వెళ్ళండి. ఎప్పుడైతే వెనకకు తీసుకెళ్తారో అప్పుడు శ్వాస పీల్చుకోండి. నెమ్మదిగా మెడను ముందుకు తీసుకుని వచ్చినప్పుడు శ్వాసను వదలాలి. ఇప్పుడు అలాగే మళ్ళీ చెయ్యాలి. మళ్ళీ శ్వాస పీల్చుకుంటూ మెడను వెనుకకి తీసుకొని వెళ్ళండి. శ్వాస వదిలే సమయంలో మెడ ముందువైపుకు రావాలి. ఇప్పుడు దీన్ని అలాగే ఎడమవైపు కూడా మనం చేద్దాం. శ్వాస పీల్చుకుంటూ నెమ్మదిగా మెడను వెనక వైపు తీసుకుని వెళ్ళండి. శ్వాస వదులుతూ మెడ ముందువైపుకు తీసుకుని రండి. ఈ అభ్యాసాన్ని మళ్ళీ ఒక్కసారి చెయ్యండి. నెమ్మదిగా శ్వాస వదులుతూ సామాన్య స్థితిలోకి మెడను తీసుకుని రండి. మెల్లగా చేతులను సామాన్య స్థితికి తీసుకుని రండి. మీ కళ్ళను మూసుకోండి. ఇప్పుడు మెడ యొక్క అభ్యాసాన్ని చేశాం. ఇప్పుడు శ్వాస మీద దృష్టితో ఆ అభ్యాసాన్ని మన శరీరంలో అనుభూతి చెందాలి. గ్రీవాచాలన్ అభ్యాసం యొక్క మాధ్యమంలో మీ యొక్క గ్రీవతో సంబంధిత కండరాలలో చాలా బలాన్ని పెంచుతుంది. మీరు దాన్ని అనుభూతి చెందండి. ఇప్పుడు స్కందచాలన్ యొక్క అభ్యాసము. స్కందచాలన్ యొక్క అభ్యాసం కోసం 2 కాళ్ల మధ్య 2 లేదా 3 ఇంచుల దూరాన్ని పెంచండి. 2 చేతులను శ్వాస పీల్చుకుంటూ 2 చేతులు సమానంగా తలపైకి తీసుకుని రండి. శ్వాసని పీల్చుకుంటూ శ్వాస వదులుతూ మీ 2 చేతులను కిందికి తీసుకుని రండి. ఈ అభ్యాసాన్ని 2 సార్లు చేస్తూ ఉండండి. శ్వాస పీల్చుకుంటూ 2 చేతులని పైకి తీసుకుని వెళ్ళండి. అలానే శ్వాస వదులుతూ 2 చేతులను కిందకు తీసుకొని రండి. మళ్ళీ ఒకసారి శ్వాస పీల్చుకుంటూ 2 చేతులను పైకి తీసుకుని వెళ్ళండి. అలానే శ్వాస వదులుతూ 2 చేతులను కిందకు తీసుకొని రండి. కళ్ళను మూసుకోండి. 2 చేతులను ఫ్రీగా పెట్టండి. ఈ అభ్యాసం యొక్క మాధ్యమంలో మన యొక్క స్కందులో కండరాలలో చాలా లాభాన్ని పెంచుతుంది. దాన్ని అనుభూతి చెందండి. స్కంద చక్రం యొక్క ఇంకొక అభ్యాసాన్ని మనం చేయడానికి సిద్ధంగా ఉండండి. నెమ్మదిగా మీ కళ్ళు తెరవండి. మరో అభ్యాసం కోసం 2 చేతులు పైకి చాచి సమానంగా తీసుకుని రండి. శ్వాస పీల్చుకుంటూ మీ అరచేతులను తిప్పండి. శ్వాస పీల్చుకొని శ్వాస వదులుతూ 2 చేతుల వేళ్ళని మీ భుజాల దగ్గరికి తీసుకుని వెళ్ళండి. శ్వాస వదులుతూ 2 చేతుల యొక్క వేళ్లను ముందు వైపుకు కలపండి. శ్వాస పీల్చుకుంటూ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒక చక్రాన్ని తయారు చేయండి. మీ చేతుల యొక్క వేళ్ళు వెనక వైపుకు వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే శ్వాస పీల్చుకోవాలో నెమ్మదిగా మీ చేతులు కిందికి దిగుతూ ఉండాలి. అప్పుడు శ్వాసను వదలాలి. 2 సార్లు ఈ అభ్యాసాన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయండి. ఇప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్ వ్యతిరేక దిశలో ఈ అభ్యాసాన్ని చేద్దాం. శ్వాస పీల్చుకొని అలా పీల్చుకుంటూనే చేతులను వెనక వైపుకు తీసుకుని వెళ్ళి ముందుకు తీసుకొని వస్తూ ఉన్నప్పుడు శ్వాసను వదులుతూ ఉండాలి. మళ్ళీ ఒక్కసారి ఈ అభ్యాసాన్ని చేద్దాం. శ్వాస పీల్చుకుంటూ వెనక వైపుకు తీసుకువెళ్ళండి.
ముందుకు తీసుకుని వస్తున్నప్పుడు శ్వాసను వదులుతూ మీ 2 చేతులను కలపాలి. ముందు స్థాయికి తిరిగి వచ్చేయండి. 2 చేతులు మునుపటి స్థానానికి తీసుకుని రండి. మీ చేతులను తిప్పండి. మెల్లగా శ్వాసను వదులుతూ మునుపటి స్థానానికి రండి. కటీచాలన్ యొక్క అభ్యాసం. కటీచాలన్ అభ్యాసం కోసం 2 కాళ్ల మధ్య 2 లేదా 3 ఫీట్ల దూరాన్ని పెంచండి. శ్వాస పీల్చుకుంటూ 2 చేతులను పైకి లేపండి. శ్వాసను వదులుతూ మీ మెడను చేతులతో పాటుగా వెనుకకు వంచుతూ ఉండండి. శ్వాస పీల్చుకుంటూ మునుపటి స్థానానికి తీసుకుని రండి. శ్వాస వదులుతూ 2 చేతులను 2 కాళ్ల మధ్య తీసుకొని వెళుతూ శ్వాసను వదులుతూ ఒక స్థితిని తయారు చేయండి. శ్వాసను పీల్చుకుంటూ మధ్యస్థాయికి తీసుకుని రండి. శ్వాస వదులుతూ వెనుక వైపు తీసుకొని వెళుతూ ఉన్నప్పుడు మీ కండరాలలో ఒక అనుభూతిని పొందండి. మళ్ళీ శ్వాసను వదులుతూ ముందు వైపుకు రండి మరియు శ్వాసను వదులుతూ కింది వైపుకు తీసుకుని రండి. శ్వాసను పీల్చుకుంటూ చేతులు పైకి తీసుకుని వెళ్ళండి మరియు శ్వాస వదులుతూనే మీ యొక్క మునుపటి స్థానానికి తీసుకుని వెళ్ళండి. 2 చేతులను కిందికి దించి విశ్రాంతి స్థితిలోకి రండి. 2 చేతులను నాజూగ్గా వదిలేయండి. కళ్ళను మూసుకోండి. యోగా అభ్యాసం యొక్క మాధ్యమం కోసం మీ కండరాలలో చాలా అనుకూలమైన ప్రభావాన్ని లోపల అనుభూతి చెందండి. కటీచాలన్ యొక్క ఇంకో అభ్యాసం కోసం మిమ్మల్ని మీరు శారీరక మానసిక రూపంతో తయారు చేసుకోండి. కటీచాలన్ యొక్క ఇంకొక అభ్యాసం కోసం 2 కాళ్ల మధ్యలో కొంత దూరాన్ని పెంచండి. 2 చేతులను ముందు వైపుకు లేపుతూనే ఛాతీకి సమానంగా ముందు లేపండి. శ్వాస పీల్చుకొని శ్వాస వదులుతూ పైన వైపుకు తిప్పుతూ 2 చేతులను వెనుక వైపుకు తీసుకుని వెళ్ళండి. మీ ముందున్న చెయ్యి యొక్క వేళ్లను చూస్తూ ఉండండి. శ్వాసను పీల్చుకుంటూ మధ్యస్థాయి స్థితికి మీ చేతులను తీసుకొని రండి. శ్వాస వదులుతూ ఎడమవైపుకి, శ్వాస పీల్చుకుంటూ మధ్యస్థానానికి రండి. శ్వాస వదులుతూ కుడివైపు, శ్వాస పీల్చుకుంటూ మధ్యస్థాయికి తీసుకొని రండి. శ్వాస వదులుతూ ఎడమవైపుకు, శ్వాస పీల్చుకుంటూ మధ్యస్థాయికి తీసుకొని రండి. నెమ్మదిగా శ్వాసను వదులుతూ 2 చేతులను సామాన్య స్థితికి తీసుకొని రండి. 2 కాళ్లను కలపండి. మీ చేతులను నాజుగ్గా వదలండి. కళ్ళను మూసుకొని మీ మెడలో అనుకూల ప్రభావం యొక్క అనుభూతి చెందండి. మోకాల చాలన్ యొక్క అభ్యాసం. మీ కాళ్లతో అలానే నిలబడి ఉండండి. మీ యొక్క 2 కాళ్ల మధ్యలో కొంత దూరాన్ని పెంచుకుని ఉండండి. 2 చేతులను శ్వాస పీల్చుకొని ఛాతీకి సమానంగా ముందుకు లేపండి. గుర్తుపెట్టుకోండి, మీ అరచేతులు వేళ్లకు సమానంగా ఉండాలి. శ్వాస వదులుతూ నెమ్మదిగా మీ మోకాలను వంచుతూ, మనం కుర్చీలో ఎలాగైతే కూర్చుంటామో అదే విధంగా మోకాళ్లను వంచుతూ కూర్చునే ప్రయోగాన్ని చెయ్యండి. గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే మోకాళ్ళ సమస్యలుంటాయో వాళ్ళు ఈ అభ్యాసాన్ని ఎవరైనా ఒక దర్శకుడు ద్వారా ఈ అభ్యాసాన్ని చెయ్యాలి. తిరిగి శ్వాసను పీల్చుకుంటూ మీరు ముందు స్థాయికి తిరిగి రండి. శ్వాస పీల్చుకుంటూ శ్వాస వదులుతూ కిందికి కూర్చోండి. గుర్తుపెట్టుకోండి, నడుమ వైపుగా ఉన్న భాగము నేలకు ప్యారలల్గా ఉండాలి. మీ మెడను ముందుకు లేదా వెనుకకు వంచొద్దు. నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ తిరిగి రండి. 2 చేతులను శ్వాస వదులుతూ ముందు స్థాయికి తీసుకొని రండి.
రెండు కాళ్లను కలపండి. మీ కళ్ళను మూసుకోండి. మీ యొక్క తొడలు మరియు మోకాళ్ళు ఒక మంచి ప్రశాంతతను మానసిక రూపంతో అనుభూతి చెందండి. ఆసనాలను ఇంకా కొనసాగిద్దాం. మన ఇంకొక అభ్యాసం తాడ్ ఆసనం యొక్క అభ్యాసం. తాడాసనం కోసం మన శరీరం యొక్క వ్యవస్థని సక్రమంగా పెడదాం. మన రెండు కాళ్ల మధ్యలో 1 లేదా 2 ఇంచుల దూరాన్ని పెంచుదాం. రెండు చేతులు ముందు వైపున శ్వాస పీల్చుకుంటూ ముందు వైపుకు ఛాతీకి సమానంగా లేపండి. రెండు చేతుల యొక్క వేళ్లను కలపండి. అరచేతులను తిప్పండి. శ్వాస పీల్చుకుంటూ రెండు చేతులను పైకి తీసుకుని వెళ్ళండి, తల పై వరకు. శ్వాస పీల్చుకుంటూ మీ రెండు పాదాలను పైకి లేపుతూ శ్వాస పీల్చుకోవాలి మరియు మీ శరీరాన్ని సక్రమంగా నిటారుగా పెట్టండి. మీ శరీరం యొక్క బరువు కాళ్ల పాదాల మీదే ఉండాలి. ఈ ఆసనం మన శరీరాన్ని బలంగా మరియు సమతుల్యంగా చేస్తుంది. మీ రెండు కళ్లతో ముందున్న ఏదో ఒక పాయింట్ని చూస్తూ ఉండండి. శ్వాసను వదులుతూ నెమ్మదిగా మీ యొక్క పాదాలను కిందకి దించండి. మీ చేతులను వదులుతూ రెండు చేతులను సమానంగా మునుపటి స్థానానికి తీసుకుని రండి. మీ కళ్ళను మూసుకొని తాడాసనం యొక్క మాధ్యమంలో మొత్తం శరీరంలో మీ కండరాల యొక్క ప్రశాంతంగా అనుభూతి చెందండి. ఇంకొక అభ్యాసం వృక్షాసనం యొక్క అభ్యాసం. నెమ్మదిగా కళ్ళు తెరవండి. ముందు వైపున సక్రమంగా నిలబడండి. వృక్షాసనం అభ్యాసం కోసం నిటారుగా నిలబడండి. ముందుగా వృక్షాసనం యొక్క అభ్యాసం కుడికాలతో చేద్దాం. మీ యొక్క కుడికాలను మోకాళ్లతో ఉంచుతూ ఎడమ తొడ దగ్గరికి మీ చేతి సహాయంతో పెట్టండి. రెండు చేతులను శ్వాస పీల్చుకుంటూ రెండు చేతులను పైకి లేపుతూ ప్రణామ్ ముద్రలో తలకు పైన వైపున లేపండి. ఈ ఆసనము మన శరీరంలో ఏకాగ్రతను సమతుల్యంగా చేస్తుంది. ఏకాగ్రతను బలోపేతం చేయడానికి ఈ అభ్యాసము అత్యంత ఉపయోగకరమైనది. నెమ్మదిగా శ్వాసను వదులుతూ తిరిగి రండి. నెమ్మదిగా మీ రెండు కాళ్లను కిందకి దించండి. ఎడమ కాలితో ఈ అభ్యాసాన్ని కొనసాగిద్దాం. ఎడమ కాలిని శ్వాస పీల్చుకుంటూ మీ కాలి యొక్క పాదాన్ని కుడి తొడపైన మీ చేతి సహాయంతో పెట్టండి. రెండు చేతులను శ్వాస పీల్చుకుంటూ తలకి పైన భాగాన ప్రణామ ముద్రలో తీసుకుని వెళ్ళండి. మీ కళ్లకు ముందున్న ఏదో ఒక పాయింట్ని చూస్తూ ఉండండి. నెమ్మదిగా తిరిగి మునిపటి స్థానానికి రండి. శ్వాస వదులుతూ కిందకి దించండి. నెమ్మదిగా కాళ్లను దించండి. చేతులను మరియు కాళ్లను నాజూగ్గా ఉంచండి. కళ్లను మూసుకొని ఈ ఆసనం యొక్క మాధ్యమంతో మన శారీరక మరియు మానసిక అనుకూల ప్రభావాన్ని అనుభూతి చెందండి. ఇంకొక అభ్యాసం పాదహస్తాసనం యొక్క అభ్యాసం. పాదహస్తాసనం కోసం ఒక స్థానంలో నిటారుగా నిలబడండి. రెండు కాళ్ల మధ్యలో 1 లేదా 2 ఇంచుల దూరాన్ని ఉంచండి. శ్వాస పీల్చుకుంటూ రెండు చేతులను తలకు పైన వరకు లేపండి. శ్వాసను వదులుతూ మీ పొట్టను నిటారుగా చేస్తూ నెమ్మదిగా కిందికి వంగండి. గుర్తుపెట్టుకోండి, ఈ అభ్యాసము ప్రారంభంలో నెమ్మదిగా చేస్తూ ఉండండి. ఎంతవరకు మీరు తీసుకుని వెళ్ళగలుగుతారో అంతవరకు తీసుకుని వెళ్ళండి. బలవంతంగా చేసే ప్రయోగం అవసరం లేదు. శ్వాస వదులుతూ ఎంతసేపు మీరుండగలుగుతారో అంతసేపు ఉండండి. దాని తర్వాత శ్వాస మీద దృష్టితో శ్వాస పీల్చుకుంటూ మరియు వదులుతూ ఉండండి. నెమ్మదిగా మునుపటి స్థానానికి రండి. శ్వాస పీల్చుకుంటూ రెండు చేతులను ముందువైపుకు తీసుకుని రండి. మునుపటి స్థానానికి రండి. రెండు చేతులను అలానే మీరు
తిరిగి మునుపటి స్థానానికి తీసుకొని రండి. మీ కళ్ళను మూసుకొని మనం పాదహస్తాసనం యొక్క కళ్ళను మూసుకొని పాదహస్తాసనం యొక్క ప్రభావాన్ని అనుభూతి చెందండి. నెమ్మదిగా మీ 2 కళ్ళను తెరవండి. ఇప్పుడు మనం ఇంకొక అభ్యాసాన్ని చేయబోతున్నాము. అర్ధచక్రాసనం యొక్క అభ్యాసం. అర్ధచక్రాసనం మన శ్వాస వ్యవస్థని సక్రమంగా పెడుతుంది. అర్ధచక్రాసనం కోసం మీ యొక్క 2 కాళ్ల మధ్యలో 2 లేదా 3 ఇంచుల దూరాన్ని పెంచండి. 2 చేతులను శ్వాస పీల్చుకుంటూ మీ నడుము దగ్గర పెట్టండి. 2 అరచేతులు మీ నడుముకు సమాంతరంగా కొంచెం వెనక వైపు పెట్టండి. శ్వాస పీల్చుకుంటూ శ్వాస వదులుతూ మన కడుపు యొక్క భాగం నుంచి మనం వెనుకకు వంగే ప్రయత్నాన్ని చేద్దాం. మీరు ఎంతవరకు అయితే వంగుతారో అంతవరకే మీరు ఆ ప్రయత్నాన్ని చేయండి. శ్వాస మీదే దృష్టితో మీరు ఈ ఆసనాన్ని కొద్దిసేపు అలాగే చేస్తూ ఉండండి. ఈ ఆసనం నడుము నొప్పి తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. శ్వాస పీల్చుకుంటూ మునుపటి స్థానానికి తీసుకుని రండి. 2 చేతులను మునుపటి స్థానంలోకి తిరిగి తీసుకుని రండి. మీ కళ్ళను మూసుకొని నడుము నొప్పి యొక్క ఎంతైతే నడుము యొక్క సమస్య ఉందో అది దూరం అవుతున్నట్టుగా అనుభూతి చెందండి. మీ యొక్క కండరాలలో అర్ధచక్రాసనం యొక్క అనుకూల ప్రభావాన్ని అనుభూతి చెందండి. ఇప్పుడు మనం త్రికోణాసనం యొక్క అభ్యాసాన్ని చేద్దాం. దానికోసం 2 కాళ్ల మధ్య 2 నుంచి 2.5 ఫీట్ల దూరాన్ని పెంచండి. శ్వాస పీల్చుకుంటూ 2 చేతులను పక్కన వైపుకు ఛాతీకి సమానంగా లేపండి. మీ 2 అరచేతులను తిప్పండి. మీ కుడి పాదాన్ని కుడివైపున తిప్పండి. మీ కుడి చేతి యొక్క వేళ్లను కుడి పాదం దగ్గర పెట్టి అభ్యాసాన్ని చేద్దాం. శ్వాస పీల్చుకుంటూ శ్వాస వదులుతూ కుడి చేతి యొక్క వేళ్లను కుడి పాదం దగ్గర పెట్టాలి. శ్వాస పీల్చుకుంటూ శ్వాస వదులుతూ కుడి చెయ్యి యొక్క వేళ్లతో మీ కుడి పాదం దగ్గర నెమ్మదిగా పెట్టండి. మీ తలను పైన నిటారుగా ఉన్న మీ ఎడమ చేతి యొక్క వేళ్లను మధ్య భాగాన ఉన్న వేళ్లను నెమ్మదిగా చూస్తూ ఉండాలి. కొద్దిసేపు అదే స్థితిలో ఉండాలి. త్రికోణాసనం మన పొట్ట, నడుము, వెన్నపూస మరియు కండరాలను చాలా విశ్రాంతిగా చేస్తుంది. శ్వాస పీల్చుకుంటూ తిరిగి మధ్యస్థాయి స్థితికి వచ్చేయండి. కాళ్లను ముందు స్థానంలోకి తిప్పండి. ఎడమ కాలి యొక్క పాదం ఎడమవైపు తిప్పండి. ఇదే అభ్యాసాన్ని ఎడమవైపు కూడా చేయండి. ఎడమ చెయ్యిని ముందు శ్వాస పీల్చుకోండి. శ్వాస వదులుతూ ఎడమ చేతిని కింద ఎడమ పాదం వెనుక వైపుగా పెట్టే ప్రయత్నాన్ని చేయండి. మీ యొక్క తలను పైన నిటారుగా ఉన్న కుడి చెయ్యి యొక్క వేళ్లను మీరు అలానే చూస్తూ ఉండండి. కొద్దిసేపు మీరు అలానే చూస్తూ ఉండండి. శ్వాస పీల్చుకుంటూ మీరు మునుపటి స్థానానికి తిరిగి రండి. పాదాన్ని సక్రమంగా పెట్టండి. అరచేతులను తిప్పండి. చేతులను కిందకి దించండి. 2 కాళ్లను కలుపుతూ మునుపటి స్థానానికి రండి. త్రికోణాసనం మన పొట్ట, నడుము, మెడ మొదలైన కండరాలను బలంగా ఉంచుతుంది. ఇప్పుడు మనం ఇంకొక అభ్యాసాన్ని కొనసాగిద్దాం. కూర్చొని చేసే అభ్యాసాన్ని చేద్దాం. కూర్చొని చేసే ఆసనం యొక్క అభ్యాసం. ముందు అభ్యాసం ఏంటంటే దండాసనం యొక్క అభ్యాసం. దండాసనం కోసం మీ యొక్క స్థానంలో కూర్చోండి. 2 కాళ్లను ముందు వైపు చాచండి. 2 పాదాలు కలిపి ఉండాలి. 2 చేతులను మీ కాళ్ల తొడల పక్కన పెట్టండి. వేళ్లు కలిపి ఉండాలి.
తల, మెడ మరియు కడుపు నిటారుగా కళ్ళు మూసుకొని ఉండాలి. ఇది దండాసనం యొక్క అభ్యాసం. నెమ్మదిగా మీ కళ్ళను తెరవండి. ఇప్పుడు మనం చేద్దాం భద్రాసనం యొక్క అభ్యాసం. భద్ర అర్థం కళ్యాణకారి. మన లోపల కళ్యాణం మరియు శుభభావనాల యొక్క వికాసాన్ని కల్పిస్తుంది ఈ భద్రాసనం. భద్రాసనం కోసం 2 కాళ్లను ముందు వైపుకు కలుపుతూ మీ మధ్య భాగాన 2 పాదాలు తీసుకొని రండి. 2 చేతులతో కాళ్ల పాదాల ముందు ఒక లాక్ని తయారు చేయండి. మీ వేళ్లను కలుపుతూ 2 కాళ్ల యొక్క మోకాళ్ళు మీరు నేల వైపుకు ఎంతవరకు అయితే తీసుకువెళ్తారో అంతవరకు తీసుకొని జాగ్రత్తగా చెయ్యండి. తల, మెడ మరియు కడుపు నిటారుగా ఉండాలి. భద్రాసనం మన యొక్క పొట్ట మరియు నడుము కింద కండరాలను బలంగా ఉంచుతుంది. మీ కళ్ళను మూసుకోండి. భద్రాసనం యొక్క మాధ్యమంలో మీరు ఈ కండరాల యొక్క ప్రభావాన్ని అనుభూతి చెందండి. నెమ్మదిగా మీ కళ్ళను తెరవండి. శ్వాస పీల్చుకుంటూ మీ 2 కాళ్లను ముందు వైపున తెరుస్తూనే మీరు దండాసన స్థితిలోకి రండి. మీ 2 చేతులను వెనుక వైపుకు పెడుతూ కొద్దిసేపు దండాసనంలో విశ్రాంతి తీసుకోండి. మెడను విశ్రాంతిగా ఉంచండి. 2 కాళ్లను నాజూగ్గా ఉంచండి. భద్రాసనం మాధ్యమంలో మీ యొక్క కండరాలను మీరు చాలా చక్కగా అనుభూతి చెందండి. నెమ్మదిగా తిరిగి దండాసన స్థితిలోకి తిరిగి రండి. ఇప్పుడు మనం చేద్దాం వజ్రాసనం యొక్క అభ్యాసం. ఇప్పుడు ఒక ఆసనం ఏంటంటే దాని పేరు వజ్రాసనం. మన యొక్క జీర్ణక్రియని చాలా బలంగా ఉంచుతుంది. వజ్రాసనం కోసం ఎడమ కాళ్లను ఎడమ మోకాళ్లతో వంచుతూ ఎడమ పాదం మీ పొట్టకు కింది స్థానంలో ఉండాలి. ఇప్పుడు ఇదే విధంగా కుడి కాళ్లను కుడి మోకాళ్లతో ఉంచుతూ పొట్టకి కింది స్థానంలో ఉండాలి. 2 చేతులను 2 మోకాళ్ల దగ్గర పెట్టండి. మీ కళ్ళను మూసుకొని మెడ, నడుము మరియు పొట్ట నిటారుగా ఉండాలి. ఈరోజు మనం ముఖ్య ఆసనం, ఉష్ట్రాసనం మరియు వక్రాసనము. ఉష్ట్రాసనం యొక్క అభ్యాసం కోసం ముందుగా వజ్రాసనంలో కూర్చోండి. 2 మోకాళ్ల మధ్యలో కొద్దిగా దూరాన్ని పెంచండి. మోకాళ్లపై శ్వాస పీల్చుకుంటూ నించోండి. 2 చేతులను నడుము దగ్గర, నడుము వెనుక 2 చేతుల యొక్క వేళ్ళు కింది వైపు ఉండాలి. మోచేతులను 1కి 1 సమాంతరంగా ఉండాలి. శ్వాస పీల్చుకోండి. శ్వాస వదులుతూ నడుము యొక్క భాగాన వెనుక వైపు వంచుతూ ఉండాలి. కళ్ళు తెరిచే ఉండాలి. ఈ ఉష్ట్రాసనం యొక్క అభ్యాసం నడుమును సాగదీయడాన్ని మీరు అనుభూతి చెందండి. నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ మునుపటి స్థానానికి రండి. తిరిగి వజ్రాసన స్థితిలోకి కూర్చోండి. మీ కళ్ళను మూసుకొని మరియు ఉష్ట్రాసనం యొక్క మాధ్యమంతో అయిన శారీరక పరివర్తనాన్ని అనుభూతి చెందండి. ఇప్పుడు అర్ధ ఉష్ట్రాసనం. అర్ధ ఉష్ట్రాసనం కోసం మోకాళ్లతో పైకి నించోండి. 2 చేతులు నడుము దగ్గర. శ్వాస పీల్చుకుంటూ శ్వాస వదులుతూ మీ నడుము భాగాన వెనుక వైపుకు వంచుతూ ఉండండి. నెమ్మదిగా శ్వాస పీల్చుకుంటూ మునుపటి స్థితికి రండి మరియు వజ్రాసనంలో విశ్రాంతి తీసుకోండి. మీ కళ్ళను మూసుకొని నడుములో అయ్యే అనుకూల పరివర్తనాన్ని అనుభూతి చెందండి. ఇప్పుడు మనం ప్రారంభిద్దాం సరళ ఉష్ట్రాసనం.
ఎవరైనా ఈ ఆసనం యొక్క అభ్యాసం, ఉష్ట్రాసనం యొక్క అభ్యాసం చేయకపోతే వాళ్ళు సరళ ఉష్ట్రాసనం యొక్క అభ్యాసం చేయవచ్చు. సరళ ఉష్ట్రాసనం కోసం మొట్టమొదటిగా నెమ్మదిగా కళ్ళు మూయండి. మీ మోకాళ్లపైన కూర్చోండి. కాళ్ల యొక్క వేళ్లతో సహా గాల్లో పైకి లేపండి. మెల్లమెల్లగా మీ 2 చేతులను వెనుకకు తీసుకొని వెళ్తూ మీ యొక్క మడమలను పట్టుకోవడానికి ప్రయత్నించండి. మరియు మీ పొట్టను ముందు వైపుకు లాగండి. మీ మెడను వెనుక వైపు తీసుకుని వెళ్ళండి. మీ కళ్ళను మూసుకొని ఏదైనా భాగంలో కండరాలను బాగా సాగతీయండి. ఆ నొప్పి పోతున్నట్టు అనుభూతి చెందండి. మీరు అనుభూతి చెందండి కండరాలలో విశ్రాంతి కలుగుతుంది అనేలాగా. నెమ్మదిగా మీ 2 కళ్ళు తెరవండి. శ్వాసను పీల్చుకుంటూ మరియు అలాగే మీ యొక్క మునుపటి స్థానానికి వచ్చేయండి. వజ్రాసనంలో కొద్దిసేపటి కోసం విశ్రాంతి తీసుకోండి. మీ యొక్క కళ్ళు మూసుకోండి. సరళ ఉష్ట్రాసనం యొక్క ప్రభావాన్ని అనుభూతి చెందండి. ఉష్ట్రాసనం యొక్క అభ్యాసం. మీ యొక్క పొట్టభాగాన ఏదైతే మన ఆకారం ఉంటుందో ఆ విధంగా మనం ఉష్ట్రాసనం చేస్తాము. ఉష్ట్రాసనం కోసం మన కాళ్ల మోకాళ్ల పైన కూర్చోండి. శ్వాస పీల్చుకోండి మరియు శ్వాస వదులుతూనే మెడను వెనుక వైపుకు వంచండి. 2 అరచేతులను మీ మడమల దగ్గరకు తీసుకొని వెళ్ళండి. మీ యొక్క పొట్టను ముందు వైపుకు సాగదీయండి. కొద్దిసేపు అదే స్థితిలో ఉండండి. ఈ ఆసనం మన కడుపు, నడుము, భుజాలు మరియు మెడ నొప్పులు తగ్గించడానికి సహాయపడుతుంది. వాటి యొక్క కండరాలను చాలా విశ్రాంతిగా చేసి బలంగా చేస్తుంది. నెమ్మదిగా మునుపటి స్థానానికి రండి. శ్వాస పీల్చుకోండి. మెడ మరియు చేతులను మునుపటి స్థానానికి వస్తూ వజ్రాసన స్థితిలో విశ్రాంతి తీసుకోండి. కళ్ళు మూసుకోండి. శరీరంలోనే అనుకూల ప్రభావాలను అనుభూతి చెందండి. వృష్ట్రాసనం యొక్క ప్రతికూల అభ్యాస రూపంలో శశకాసనం యొక్క అభ్యాసం చేద్దాం. శశకాసనం యొక్క అభ్యాసం కోసం 2 మోకాళ్ల మధ్య కొంత దూరాన్ని పెంచండి. 2 చేతులను మోకాళ్ల మధ్యలో పెట్టండి. శ్వాస పీల్చుకుంటూ శ్వాస వదులుతూ నెమ్మదిగా మన 2 చేతులను ముందు వైపుకు తీసుకుని వెళ్తూ ఉండండి. మరియు మన గడ్డాన్ని మరియు ఛాతీని నేలవైపు తీసుకుని వెళ్ళండి. అదే విధంగా పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉండండి. మీరు శ్వాస మీద దృష్టి పెడుతూ ఉండండి. కొద్దిసేపు ఆ అవస్థలో అలాగే ఉండండి మరియు శ్వాస మీద దృష్టి పెడుతూ ఉండండి. నెమ్మదిగా తిరిగి వజ్రాసన స్థితిలోకి రండి మరియు విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడు మనం ఇంకొక అభ్యాసాన్ని ప్రారంభిద్దాం. వక్రాసనం యొక్క అభ్యాసం. వక్రాసనంలో ముఖ్యమైన లాభం ఏంటంటే మన యొక్క స్పైనల్ కార్డ్ మరియు వెన్నుముక గురించి ఉంటుంది. ఎవరైనా సరే ఈ అభ్యాసాన్ని చేయలేకపోతే వాళ్ళు కుషన్ యొక్క సహాయం తీసుకొని కూడా ఈ అభ్యాసం చెయ్యొచ్చు. వక్రాసనం యొక్క సరళమైన అభ్యాసం కోసం మీరు దండాసనంలో కూర్చోండి. 2 చేతులు మీ 2 తొడల పక్కన పెట్టండి. ఇప్పుడు కుడికాలు మోకాల వైపు ఉంచుతూ ఎడమ మోకాలు పక్కకి తీసుకొని రండి. కుడి చేతిని వీపు వెనుకకి తీసుకొని రండి. కుడి అరచేతితో ఎడమ మోకాలను పట్టుకోండి. మోకాళ్ళని వక్షస్థలం దగ్గరికి తీసుకొని రండి. శ్వాస పీల్చుకోండి. శ్వాస వదులుతూ మెడను వెనక వైపుకు తీసుకుని వెళ్ళండి. ఇది వక్రాసనం యొక్క సరళ అభ్యాసం. ఈ అభ్యాసం చేస్తుండగా ఎవరికైనా ఇబ్బంది కలిగినచో వాళ్ళు కుషన్ యొక్క సహాయం కూడా తీసుకోవచ్చు. నెమ్మదిగా మెడను సక్రమంగా పెడుతూ శ్వాసను పీల్చుకోండి.
మునుపటి స్థానానికి రండి. చేతి యొక్క లాక్ని తీస్తూ మునుపటి స్థానానికి తీసుకొని రండి. మోకాళ్లను సక్రమంగా చేస్తూ దండాసనం యొక్క స్థితిలోకి రండి. ఈ అభ్యాసం ఎడమ కాలు వైపు కూడా చెయ్యండి. ఎడమ కాలిని మోకాలితో వంచి కుడి మోకాలు పక్కన ఎడమ పాదం పెట్టండి. ఎడమ చేతిని వీపు వెనుక పెట్టండి. కుడి చేతితో ఎడమ మోకాల్ని పట్టుకుంటూ మోకాలను వక్షస్థలం వైపుకు తీసుకొని రండి. తలను తిప్పుతూనే వెనుక వైపు తీసుకుని వెళ్ళండి. కొద్దిసేపు అదే స్థితిలో మీరు ఉండండి. నెమ్మదిగా శ్వాస పీల్చుకుంటూ మీ మెడను మునుపటి స్థానానికి తీసుకుని రండి. 2 చేతులను తొడల పక్కన పెట్టండి. మీ మోకాళ్లని సక్రమంగా పెట్టి తిరిగి దండాసనంలోనికి రండి. ఇప్పుడు మనం ఇంకొక ఆసనం చేయబోతున్నాం. వక్రాసనం యొక్క అభ్యాసం. వక్రాసనం యొక్క అభ్యాసం మనం వెన్నెముకని విశ్రాంతిగా చేస్తుంది. దానితో పాటుగా మధుమేహాన్ని నియంత్రించడంలో చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది. వక్రాసనం కోసం ముందుగా కుడికాలని మోకాళ్లతో వంచి ఎడమ మోకాళ్ళ దగ్గరికి కుడిపాదం తీసుకుని రండి. కుడి చెయ్యి మీ యొక్క వీపు వెనుక స్థానంలో ఉండాలి. కుడి చేతితో లాక్ని చేస్తూ కుడివైపున్న మోకాల్ని పట్టుకునే ప్రయత్నం చెయ్యండి. శ్వాస పీల్చుకుంటూ శ్వాస వదులుతూ మెడను వెనుకకు తీసుకుని వెళుతూ ఉండండి. ఈ స్థితిలో మన భుజం 180 డిగ్రీస్ యాంగిల్లో ఓపెన్ అయి ఉండాలి. కొద్దిసేపు అదే స్థితిలో ఉండాలి. శ్వాస పీల్చుకుంటూ మీ యొక్క మెడను ముందుకు తీసుకొని రండి. లాక్ని తెరుస్తూనే 2 చేతులను మునుపటి స్థానానికి తీసుకొని రండి. నెమ్మదిగా కాళ్లను సక్రమంగా పెట్టండి. ఇదే అభ్యాసం ఎడమవైపు కూడా చెయ్యండి. ఎడమ కాలను మోకాలుతో వంచి కుడి మోకాలు దగ్గరికి ఎడమ పాదం పెట్టండి. కుడి అరచేతిని వీపు వైపు పెట్టండి. కుడి చేతితో లాక్ చెయ్యండి మరియు మీ కాలి యొక్క పాదాన్ని పట్టుకునే ప్రయత్నం చెయ్యండి. ఎవరైతే కాలి యొక్క పాదం పట్టుకోలేరో అప్పుడు ఇంకొకటి యాంగిల్ జాయింట్ని పట్టుకోవచ్చు. మెల్లగా శ్వాసను పీల్చుకొని శ్వాస వదులుతూ మీ యొక్క మెడను వెనుకకు తీసుకెళ్తూ ఉండండి. మీ యొక్క భుజాన్ని 180 డిగ్రీస్ యాంగిల్ను ఓపెన్ చేయండి. కొద్దిసేపు అదే స్థితిలో ఉండండి. నెమ్మదిగా శ్వాసను పీల్చుకోండి. అలా పీల్చుకుంటూ మెడను ముందుకు తీసుకుని వెళ్ళండి. 2 చేతులను మునుపటి స్థానానికి తీసుకొని రండి. నెమ్మదిగా మీ మోకాల్ని సక్రమంగా పెట్టి దండాసనం స్థితిలోకి వచ్చేయండి. దండాసనంలో మీరు విశ్రాంతి తీసుకోండి. 2 చేతులను వెనుకకు వెన్నెముక యొక్క సపోర్ట్ ఇస్తూ కళ్ళు మూసుకొని మీ యొక్క మెడను వెనుక వైపుకు తీసుకుని వెళ్ళండి. వక్రాసనం యొక్క మాధ్యమంతో ఏదైతే శారీరక అనుకూల మార్పు చెందుతారో ఆ మార్పుపై మన ధ్యానం కేంద్రీకృతం చేయాలి. ఇప్పుడు మనం కడుపుకు సంబంధించిన అభ్యాసాన్ని ఇప్పుడు ప్రారంభిద్దాం. దీనికోసం మకరాసనం, మొట్టమొదటి ప్రథమ ఆసనం. దీనికోసం పొట్టను సక్రమంగా పెట్టండి. రెండు చేతులను మన గడ్డం కింద ఒక అరచేయి పైన ఒకటి పెట్టాలి మరియు మన తలను 2 అరచేతులపైన పెట్టాలి. 2 కాళ్ల మడమలు లోపలికి, పాదాలు బయటవైపు, 2 కాళ్లకు మధ్య కొద్ది దూరాన్ని పెంచి ఉండాలి. దానివల్ల మీరు కొంచెం విశ్రాంతి చెందవచ్చు. ఇది మకరాసనం. మకరాసనం మన ఉద్రిక్తతని దూరం చేస్తుంది. మన మొత్తం శరీరాన్ని మరియు మనసుని విశ్రాంతిని పెంచుతుంది. ఇంకొక ఆసనం భుజంగాసనం. భుజంగాసనం కోసం నెమ్మదిగా మీ కళ్ళను తెరవండి. 2 చేతులను మీ యొక్క తల ముందు వైపుకు తీసుకుని వెళ్ళండి. 2 కాళ్లను మీరు కలపండి.
రెండు చేతులను మన ఛాతీకి పక్కవైపు తీసుకొని రండి. మన గడ్డాన్ని నేలపైన పెట్టండి. మోచేతులని నడుము దగ్గరికి తీసుకుని వెళ్ళండి. నెమ్మదిగా శ్వాసని పీల్చుకుంటూ మీ యొక్క గడ్డం మరియు ఛాతీని పైకి తీసుకుని వెళ్ళండి. సర్పం యొక్క ఆకారంలో మీ శరీరాన్ని తయారు చేయండి. గుర్తుపెట్టుకోండి, వెనుక నుంచి కాళ్ళు కలిసి ఉండాలి మరియు నాభిస్థానంలో నేలకు తగిలి ఉండాలి. భుజంగాసనం నడుము నొప్పి కోసం అత్యంత లాభకరమైనది. శ్వాస వదులుతూ తిరిగి మన శరీరాన్ని మరియు మన గడ్డాన్ని నేలపైన పెట్టాలి మరియు మకరాసనంలో విశ్రాంతి తీసుకోండి. భుజంగాసనం తర్వాత ఇప్పుడు మనం చేద్దాం శలభాసనం. శలభాసనం కోసం రెండు కాళ్లను మీరు కలిపి పెట్టండి. రెండు చేతులను మీ శరీరం పక్కన సక్రమంగా పెట్టండి. మీ యొక్క అరచేతులు నేలకు తగిలి ఉండాలి. మీ వేళ్లు కలిసి ఉండాలి. మీ యొక్క గడ్డం నేలపైన పెట్టండి. శ్వాసను పీల్చుకుంటూ మీ యొక్క రెండు కాళ్లను ఎంతవరకు అయితే లేపుతారో అంత లేపే ప్రయత్నాన్ని చేయండి. మరియు మీరు శ్వాస మీద దృష్టితో కొద్దిసేపు అదే స్థానంలో ఉండండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా మీ కాళ్లను కిందకి మునుపటి స్థానానికి తీసుకొని రండి మరియు మకరాసనంలో విశ్రాంతి తీసుకోండి. మకరాసనంలో మడమలు లోపలికి, పాదాలు బయటికి ఉండాలి. ఇప్పుడు మనం కడుపుకి సంబంధించిన అభ్యాసాన్ని ప్రారంభిద్దాం. దానికోసం మీ కడుపుని తిప్పండి. ఎడమవైపు తిరిగి మీ కడుపుని పైకి తీసుకుని రండి. ఇప్పుడు మనం కడుపుకు సంబంధించిన అభ్యాసంలో మొదటి ఆసనం పవనముక్తాసనం. పేరుతోనే స్పష్టతుంది. వాయువు యొక్క రుగ్మతను దూరం చేసే అభ్యాసమిది. దానికోసం మొదటిగా రెండు కాళ్లను కలపండి. రెండు అరచేతులను నేలవైపు పెట్టండి. ఒకటి చక్కటి స్థితిలో నిటారుగా ఉండండి. ఇప్పుడు శ్వాసను పీల్చుకుంటూ రెండు కాళ్లను 90 డిగ్రీస్ యాంగిల్లో లేపండి. మోకాళ్ళు సక్రమంగా ఉండాలి. ఇప్పుడు అలానే మోకాళ్లను వంచుతూ మరియు శ్వాసను వదులుతూ మన మోకాళ్లను వక్షస్థలం దగ్గరికి తీసుకొని రండి. రెండు చేతులను లేపుతూ కాళ్లను పైన వేళ్లను కలుపుతూ ఒక లాక్ తయారు చేయండి మరియు మోకాళ్లను వక్షస్థల సమీపంలోకి తీసుకురండి. ఇప్పుడు తలను లేపుతూనే మన యొక్క గడ్డం లేదా ముక్కును రెండు మోకాళ్ల మధ్య తీసుకుని రండి. శ్వాస వదులుతూ మన తలను లేపండి. ఈ స్థితిలో కొద్దిసేపు మీరు అలాగే ఉండండి. శ్వాస పీల్చుకుంటూ తిరిగి మునుపటి స్థానానికి రండి. మీ తలను నెమ్మదిగా కింద పెట్టండి. రెండు చేతుల వేళ్ల లాక్ని తీస్తూ మీ రెండు చేతులను నడుము కింద పెట్టండి. 90 డిగ్రీలో మీ రెండు కాళ్లను పైకి లేపండి. నెమ్మదిగా మీ రెండు కాళ్లను మునుపటి స్థానానికి తీసుకొని రండి. రెండు కాళ్ల మధ్య కొంత దూరాన్ని పెంచండి. మీ రెండు అరచేతులు ఆకాశం వైపు కళ్ళు మూసుకొని పవనముక్తాసనం యొక్క ప్రభావాన్ని అనుభూతి చెందండి. పవనముక్తాసనం కోసం ఎన్నో లాభాలున్నాయి. జీర్ణ ప్రక్రియను బలంగా చేస్తుంది. మధుమేహం కోసం కూడా చాలా ఉపయోగపడుతుంది. డైజెషన్ కోసం అంటే జీర్ణ వ్యవస్థ కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది. శవాసన స్థితిలో మన శరీరం ఉంది. ఇప్పుడు దీంట్లో రెండు కాళ్ల మధ్యన భుజాలకు అనుసారంగా దూరాన్ని మీరు ఉంచండి. రెండు అరచేతులు ఆకాశం వైపు చూస్తూ మెడ మరియు శరీరాన్ని నాజూగ్గా ఉంచండి. కళ్ళను మూసుకొని మీ యొక్క శరీరాన్ని విశ్రాంతిగా ఉంచండి. ఇప్పుడు పీల్చుకునే శ్వాస మరియు వదిలే శ్వాస అనుభూతి చెందే ప్రయత్నాన్ని చేయండి. ఈరోజు చేసిన ఆసనాలు
మానసిక రూపంతో పునరావృతం చెయ్యండి. మీ యొక్క శరీరాన్ని విశ్రాంతిగా ఉంచండి. మీ 2 కాళ్లను నాజూగ్గా ఉంచండి. ఆసనాల యొక్క మాధ్యమంతో ఒకవేళ శరీరంలో ఏదైనా టెన్షన్తో సాగదీయడం జరిగితే అప్పుడు దాన్ని మానసిక రూపంతో దూరం చెయ్యండి. ఒక మంచి పెద్ద శ్వాస తీసుకోండి. ఒక పెద్ద శ్వాసను వదులుతూ ఉండండి. శవాసనం మన యొక్క బాధలను మరియు టెన్షన్లను దూరం చేయడంలో చాలా సహాయపడుతుంది. మీ యొక్క మొత్తం శరీరం రిలాక్స్గా అయిపోయింది. విశ్రామ స్థితికి వచ్చేసింది. నెమ్మదిగా 2 కాళ్లను కదిలించండి. 2 చేతులను కలపండి. ఇప్పుడు నెమ్మదిగా పైకి లేచి కూర్చోండి. ఏదో ఒక ధ్యాన ముద్ర ఆసనంలో, సుఖాసనం లేదా అర్ధపద్మాసనంలో. ఇంకొక అభ్యాసం మనం ప్రారంభిద్దాం. ప్రాణాయామం యొక్క అభ్యాసం. ఇప్పుడు దానికోసం 2 చేతులను జ్ఞానముద్రలో పెట్టండి. మీ యొక్క చేతి వేళ్లను సరిగ్గా పెట్టండి. సరైన ముద్రలో పెట్టండి. 2 వేళ్ళు సరిగ్గా ఉండాలి. జ్ఞానముద్రలో మీ యొక్క కళ్ళు మూసి కూర్చోండి. నెమ్మదిగా పెద్ద శ్వాసను పీల్చుకోండి. అలానే మీరు నెమ్మదిగా శ్వాసను వదులుతూ ఉండండి. నెమ్మదిగా వదలండి. మధ్యలో ఏమీ ఆపకుండా ఎప్పుడైతే మీరు శ్వాస పీల్చుకుంటున్నారో నెమ్మదిగా భుజాలు వ్యాప్తి చెందుతున్నాయి. వక్షస్థలం వ్యాప్తి చెందుతుంది. మీ యొక్క పొట్ట వికసిస్తుంది. శ్వాస ఇప్పుడు మీరు వదులుతున్నారు. భుజం, ఛాతీ ప్రాంతం మరియు పొట్ట లోపల వైపున వెళ్తుంది. ఈ అభ్యాసాన్ని మీరు జాగ్రత్తగా చెయ్యండి. ఎప్పుడైతే మీరు శ్వాస పీల్చుకుంటున్నారో అనుకూలమైన భావాన్ని, అనుకూలమైన శక్తిని, తెలివి యొక్క శక్తి లోపల నుండి వస్తుంది. పెద్ద శ్వాస మీరు ఎప్పుడైతే వదులుతున్నారో, ఎంతైతే ప్రతికూల రుగ్మత ఉంటుందో మరియు అడ్డంకులుంటాయో, శారీరక మానసిక దుఃఖాలుంటాయో అవి బయట నుంచి తొలగిపోతున్నాయి. 3 నుండి 4 సార్లు గట్టిగా శ్వాస తీసుకోవాలి. మరియు దీనితో పాటు మన ఆత్మను జోడించి ఉంచాలి. శ్వాస పీల్చుకునే సమయంలో భుజాలు, ఛాతీ, కడుపు వికసిస్తూ ఉంటాయి. శ్వాస వదిలే సమయంలో భుజాలు, ఛాతీ, కడుపు లోపలి వైపు వెళుతూ ఉంటాయి. మూడు సార్లు గట్టిగా శ్వాసను పీల్చుకోవడం మరియు వదలడం చెయ్యండి. ఇంకొక ప్రాణాయామం చేద్దాం. అనులోమ్ విలోమ్ ప్రాణాయామం. అనులోమ విలోమ ప్రాణాయామం కోసం ఎడమ చేతిని జ్ఞానముద్రలో పెట్టండి. కుడి చెయ్యి యొక్క ప్రాణాయామం లేదా నాసిక ముద్రలో పెట్టండి. దానిలో మన చిటికెన వేలును మరియు 4వ వేలును మన చేతి యొక్క బొటన వేలుతో పట్టుకోవాలి. మరియు మన అనామిక మరియు కనిష్ట వేలు బయటవైపు ఉండాలి. ఈ విధంగా ముక్కును పట్టుకోండి. ఎడమ నాసిక ద్వారా శ్వాస పీల్చుకోండి. కుడి నాసికాతో శ్వాసను వదలండి. అలాగే ఎడమ రంధ్రం నుంచి శ్వాసను పీల్చుకోండి మరియు కుడి రంధ్రం నుంచి శ్వాసను వదులుతూ ఉండండి. ఈ విధంగా 4 సార్లు ఈ అభ్యాసాన్ని చెయ్యాలి.
శ్వాసను పీల్చుకోవడం మరియు వదిలే చప్పుడు అస్సలు రాకూడదు. అనులోమ విలోమ ప్రాణాయామం మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మన యొక్క మనసుని శాంతంగా ఉంచుతుంది. ఉద్రిక్తత, కోపం, బాధ ఇలాంటివి అన్నిటినీ దూరంగా ఉంచుతుంది. మన శరీర వ్యవస్థ యొక్క వ్యవస్థని చాలా మెరుగుపరుస్తుంది. అనులోమ్ విలోమం యొక్క 4 చక్రాలను మనం చేయాలి. ఎడమ రంధ్రం నుంచి ప్రాణాయామాన్ని పూర్తి చేస్తూనే విశ్రాంతి యొక్క అవస్థలో తిరిగి రావాలి. నెమ్మదిగా ప్రాణాయామం యొక్క ముద్రని ఎడమ నాసికం నుండి శ్వాసను బయటకు వదులుతూనే పూర్తి చెయ్యండి. మరియు 2 చేతులను జ్ఞానముద్రలో పెడుతూనే తిరిగి మునుపటి స్థానానికి రండి. ఇంకో అభ్యాసం జ్ఞానంకి సంబంధించింది. దానికోసం ధ్యానముద్రని చెయ్యండి. ధ్యానం కోసం ధ్యానముద్రని చెయ్యండి. దానికోసం ఎడమ చెయ్యి కింద, కుడి చెయ్యి పైన కళ్ళు మూసుకొని ఉండాలి. తల, మెడ మరియు కడుపు నిటారుగా ఉండాలి. శ్వాస పీల్చుకుంటూ అనుకూల భావము మన లోపలికి తీసుకుని రావాలి. దయ, కరుణ, మమత, మనలో ప్రేమ అలాంటి భావాలని శ్వాస పీల్చుకుంటూ లోపలి వైపుకు తీసుకుని రండి. శ్వాస వదులుతూనే శ్వాస మీద దృష్టితో ప్రతికూల భావాన్ని, బాధ, డిప్రెషన్, కోపం, శారీరక కష్టం, మానసిక కష్టం అన్నిటినీ బయటికి వదిలేయండి. మనసులో ఓంకారాన్ని ఉచ్చారణ చెయ్యండి. కింది నుంచి పైకి, పాదం నుంచి తల వరకు మన కళ్ళు ప్రాణశక్తితో నింపుకున్నట్లు అనుభూతి చెందండి. మానసిక రూపంతో విశ్రాంతిగా చేస్తూ ఉండండి. ధ్యానం బయట నుంచి లోపల నుంచి ముడిపడి ఉంటుంది. బహిర్ముఖితో అంతర్ముఖితో చేసే ప్రక్రియతో ఉంటుంది ధ్యానం. మనసుతో విశ్రాంతితో ఈ ధ్యానం చేస్తే చాలు ఉపయోగం ఉంటుంది. ధ్యానం మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి ఒక విధానముంది. నెమ్మదిగా పెద్ద శ్వాసను పీల్చుకుంటూ వదులుతూ ఉండండి. మనసుతో సంకల్పంతో మీరు ఎంతో మేలును పొందండి. సంకల్పాన్ని పొందండి. మన యొక్క మనస్సుని ఎల్లప్పుడూ సమతుల్యంగా ఉంచాలి. దీనిలో మన లోపల ఆత్మవికాసం అయి ఉంటుంది. సంకల్పాన్ని పొందండి. నేను నా పట్ల, నా కుటుంబం పట్ల, నా ప్రతి కార్యకలాపాలు సమాజం మరియు విశ్వం పట్ల శాంతి, ఆనందం మరియు ఆరోగ్యం యొక్క ప్రచారం చేస్తాను. నేను మానవుల విలువల పట్ల పాటించడంలోనే కట్టుబడి ఉంటాను మరియు దేశం యొక్క వికాసంలో ఎల్లప్పుడూ అంకితభావంతో ఉంటాను. నేను కఠినమైన పరిస్థితుల్లో కూడా
నేను సంతోషంగా కట్టుబడి ఉంటాను. ఇలాంటి సంకల్పాన్ని మానసిక రూపంతో కొనసాగించాలి. ఇప్పుడు శాంతి పాఠం కోసం 2 చేతులను కలపండి. శాంతి పాఠం ఒకేసారి అందరూ పలకండి. सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् मा कश्चित् दुःखभाग् भवेत् ॐ शान्तिः 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 2 చేతులను మీ కళ్లపైన పెట్టండి. 2 కళ్లను తెరుస్తూనే మునుపటి స్థితికి వచ్చేయండి. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.